ఏ వ్యవస్థలైనా సరే నడిపించేటటువంటి వాళ్ళు దేని డబ్బులు దానికుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. హ్మ్. అట్ ద సేమ్ సిచ్యువేషన్ చూసినప్పుడు మీకు పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టు. ఆ గేటు కొట్టుకొని 45 టీఎంసీల నీళ్లు సముద్రపాలైనాయి. హ్మ్. అదేవిధంగా గుళ్ళకమ్మ రిజర్వాయర్ కింద తీసుకుంటే 3 టీఎంసీల కెపాసిటీ గుళ్ళకమ్మ రిజర్వాయరు దాంట్లోకి గేట్లు గ్రీజులు పెట్టి మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఏమైంది, డ్యాములో నీళ్ళన్నీ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయినాయి. 2 సార్లు 2 వరుస సీజన్లు కొట్టుకుపోయింది అదైతే. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కిషోర్ గారు. హ్మ్. అంటే వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి ఎన్ని వ్యవస్థలు చూస్తాడు? హ్మ్. ఎంత ఒక 10 మంది మంత్రులు ఎన్ని పనులు చేస్తారు? ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకునేదానికంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటటువంటి వ్యవస్థ సక్రంగా పనిచేసి ఉంటే ఆ ఘటన జరిగి ఉండేది కాదు, ఈ మీడియాలో ఇంత గోల వచ్చేది కాదు. అప్పుడు ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినా వాళ్ళ ప్రాణాలు అయితే తెచ్చేవాళ్ళంగా. అది మానవ తప్పిదమే కదా. అందువల్ల ఈ ప్రపంచంలో జరిగేటటువంటి ఈ దుర్ఘటనలకి ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్తాను కిషోర్ గారు, ప్రణాళిక అనేది ఒకటి ఉండాలి.